కరీంనగర్ జిల్లాకే తలమానికమైన రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఇవాళ వర్చువల్ ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. ఈ యొక్క రైల్వే స్టేషన్ ఇంత అంటే గతంలో తెలంగాణకు రైల్వే అంటే సుదూర ప్రాంతంలో మాత్రమే ఉండేది. అంటే వరంగల్ నుంచి హైదరాబాద్ మాత్రమే ఉండేది, ఖమ్మం ఉండేది. కానీ కరీంనగర్కు చెప్పు కూడా రైల్వే స్టేషన్ లేదు. కానీ ఇవాళ రైల్వే స్టేషన్ ఇవాళ ఆధునీకరణ చేసుకొని ఇవాళ సామాన్య ప్రజలు కూడా అందుబాటులో వచ్చే విధంగా అంటే ఏదైతే రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఏదైతే ఉందో మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ వసతులు ఏవైతే ఉన్నాయో ఆ వసతులకు అనుగుణంగా ఇవాళ రైల్వే ఇక్కడ ఆధునీకరణ చేసుకొని ఇవాళ కన్వేర్ ముందుకు వస్తా ఉన్నది. ఈ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కరీంనగర్ నుంచి వెళ్ళి నిజామాబాద్ బోధన్ దాకా వెళ్తా ఉన్నాయి రైల్స్. అదేవిధంగా కరీంనగర్ నుంచి వెళ్ళి తిరుపతి దాకా కూడా వారానికి 2 సార్లు వెళ్తా ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ఈ బిజీ స్టేషన్ కాబోతున్నది కరీంనగర్ రైల్వే స్టేషన్. ఈ బిజీ స్టేషన్ అయినాక తర్వాత అన్ని రూట్లకు వెళ్ళి ఇప్పుడు కొత్తపల్లి మనోహరాబాద్ కూడా రైల్వే లైన్ కంప్లీట్ అవుతున్నది. ఆ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అమృత్ భారత్ ఒక స్కీమ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా కరీంనగర్ కూడా ఇవాళ ఆధునీకరణ చేయడం జరిగింది. దీనికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.